ఎస్పెషల్లీ ఫిల్మ్ ఇండస్ట్రీలో సార్ ఒక హిట్ కొట్టినప్పుడు మన వెనకాతలు ఉండే జనాలు, మన చుట్టూ తిరిగే జనాలు, లేదా మనల్ని పొగిడే జనాలు ఒక ఎరా చూశారు మీరు. ఒక పెద్ద పెద్ద బడ్జెట్ సినిమాలు తీశారు. అలాగే ఒక ఫ్లాప్ చూసినప్పుడు జనరల్గా మన ముందు ఉండే మనుషులు, మనతో ఉండే మనుషులు, అది రిలేటివ్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ఆ డిఫరెన్స్ కూడా మీరు చూసారు. 100% ఉంటుంది. నాట్ విత్ ఎవ్రీబడి, ఎస్ సార్, బట్ అట్లీస్ట్ ఒక మేబీ సో ఐ డోంట్ వాంట్ టు సే ద పర్సంటేజ్ అని ఉంది కానీ బట్ 100% ఉంటుంది. ఎస్ సార్. సో దీన్ని ఎలా చూసారు మీరు? ఎలా మెంటలీ మీరు ఎలా తట్టుకున్నారు? మెంటలీ బికాస్ దిస్ వాజ్ నాట్ ద ఫస్ట్ టైం దిస్ హెస్ హ్యాపెన్ టు మీ. ఇట్ వాజ్ సో మెనీ టైమ్స్. ఒక శత్రువు, పోలీస్ లాకప్ ఇలాంటి ఫిల్మ్స్ సక్సెస్ఫుల్గా తీసినప్పుడు ఓకే ఈడెవడో అబ్బాయి కొర్రోడు బాగా తీస్తున్నాడు అని అనిపించినప్పటికీ ఎక్కడో రాంగ్ వేలో స్ట్రీట్ ఫైటర్ ఫిల్మ్ తీశాను. సో దాని ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. అంటే అది ఆ 2 ఫిల్మ్స్ అనేది ఏదో లక్కీగా వచ్చినాయిలే అనేది ఇంకో స్ట్రీట్ ఫైటర్ సినిమా ఎప్పుడైతే ఫ్లాప్ అయిందో మళ్ళీ ఆ లోలో ఏంటంటే మళ్ళీ అందులో ఎగ్జాక్ట్గా ఎవరు మనకి తోడుగా ఉంటారు. ఎగ్జాక్ట్లీ సార్. ఆ తోడుగా అంటే ఎప్పుడు మన ఫ్యామిలీ అనేది మనకి ఎప్పుడు తోడుగా ఉంటుంది. ఇందులో ఇది అప్స్ అండ్ డౌన్స్ అన్నీ ఉంటాయి. సో బట్ ఏంటంటే మన చుట్టూ ఉన్న పీపుల్ ఎలా ఉంటారు అనేది అక్కడ అర్థమవుతుంది మనకి. సో అట్ ద సేమ్ టైం మళ్ళీ ఒక దేవి అనే ఫిలిం చాలా కష్టాలు పడి, బికాజ్ యూనో వి లాస్ట్ సో మచ్ ఇన్ స్ట్రీట్ ఫైటర్. ఆ కష్టాలు అన్నీ పడి మళ్ళీ ఆ సినిమా కష్టాలు పడుతున్నప్పుడు ఆ సినిమా రిలీజ్ కాదని చాలామంది అనుకున్నారు. అంటే దాదాపు 2-3 years. సమ్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఆల్సో ఏంటిది, వాట్ ఈస్ దిస్, ఇంత సాగదీత ఎందుకు అంటే వాళ్ళకి తెలియదు కదా నా దగ్గర అంటే దానికి పెట్టడానికి డబ్బులు లేవు, ఎక్కడెక్కడ తెస్తానో తెలీదు. ప్లస్ అట్ ది సేమ్ టైం గ్రాఫిక్స్ కూడా మనకు తెలీదు. అప్పుడే జస్ట్ కొత్తగా డిటిఎస్ అనేది కొత్తగా వచ్చింది, అప్పుడే గ్రాఫిక్స్ కొత్తగా వచ్చింది. సో ఆ గ్రాఫిక్స్ అనేది మనకి ఎలా ఏంటి అనేది మనకు కూడా తెలియదు. సో అన్లెస్ మనం ఇన్వాల్వ్ అయ్యకొలితే ఎంత లోతుంది ప్రాబ్లం అనేది అప్పుడు మాకు అర్థమైంది. బట్ ఏంటంటే దెర్ వాజ్ మా ఫ్యామిలీలోంచి దేవర్ ట్రైంగ్ టు బీ విత్ మీ. లేదు విల్ మేక్ ఇట్, విల్ షూర్లీ మేక్ ఇట్ అనేది అందరూ ఆల్ మై మెంబర్స్ ఆఫ్ మై ఫ్యామిలీ. అండ్ అట్ ద సేమ్ టైమ్ సో వీ మేడ్ ఇట్. సో మేడ్ ఇట్ తర్వాత మళ్ళీ న్యాచురల్గా మళ్ళీ అన్నీ వచ్చేసినప్పుడు ఓహో ఇది ఓకే మళ్ళీ అందరూ వచ్చేస్తున్నారు జనాలు మనతో పాటు, ఏంటి వాట్ నెక్స్ట్ దెన్ ఐ మేడ్ దేవిపుత్రుడు. సో దేవిపుత్రుడు అనేది ఇంకొక ఎక్స్పీరియన్స్. మళ్ళీ ఆ సినిమా కొంచెం ఇది అనుకున్నంత రేంజ్ ఎప్పుడైతే రాలేదో, మాకంటే బెటర్ ఫిల్మ్స్ ఎప్పుడైతే రిలీజ్ అయ్యి ఎక్కువ హిట్ అయినాయో అప్పుడు మళ్ళీ ద చేంజ్ ఆఫ్ యాటిట్యూడ్. ఇట్స్ ఏ వెరీ జనరల్, నాట్ ఓన్లీ దిస్, ఇన్ ఎనీ అదర్ బిజినెసెస్ ఆల్సో దిస్ ద సేమ్. ఇప్పుడు నేను ఇఫ్ సమ్ గై బైజ్ ఎ రియల్ ఎస్టేట్లో ఏదో 1 ఎకరం కొన్నాడు, అది 1 year తర్వాత జమ్మని పెరిగింది. ఏంటి బాగా పెరిగింది, నువ్వు అంతా కరెక్టే అంటారు. అది ఏదన్నా రియల్ ఎస్టేట్ భూమి లో అయ్యి తగ్గింది అనుకోండి, ఏమయ్యా నువ్వు ఇట్లా చేస్తావు, నువ్వు అది అంత కొంచెం ఆలోచన చేయాలి కదా అంటారు. సో ద సేమ్ థింగ్ ద సేమ్. ఇది హ్యూమన్ బీయింగ్సే కదా వాళ్ళు కూడా, మనం ఎట్లా హ్యూమన్ బీయింగ్స్ వాళ్ళు కూడా. అంటే వాళ్ళు అంటే నేను చెప్పేది పర్టికులర్ పర్సన్ చెప్పట్లేదు, ఇన్ ది సొసైటీ. సో దట్ ఈస్ ఎ జనరల్ మూడ్. మేబీ వాళ్ళకి మన మీద ఇంట్రెస్ట్ ఉంది, వాళ్ళు అట్లా మాట్లాడుతున్నారా, లేదంటే ఉచిత సలహా ఇవ్వడానికి ట్రై చేస్తున్నారా అనేది. ఇప్పుడు నౌ ద ఫేజ్ ఐ యామ్ ఆఫ్టర్ సీన్ ద హైట్స్ ఆఫ్ ద ప్రొడ్యూసర్. ఈ మధ్యకాలంలో ఏ ప్రొడ్యూసర్ చూడంత హైట్స్ ఇది చూసిన తర్వాత ఒక హిమాలయాలు ఎక్కిన తర్వాత ఇంకెక్కడో దగ్గర వీ హ్యావ్ టు గో డౌన్. మీ కారు 90 అనుకుంటా కదా సార్, 90 అలా వచ్చి గేట్ లోపలికి వచ్చి అలా ఆగేది 900. ఎస్ సార్. సో అట్లా సో ఏంటంటే మనం వీ హ్యావ్ టు టేక్ థింగ్స్ హౌ వీ గెట్. అండ్ ఇప్పుడున్న దాంట్లో ఏంటంటే నేను క్లియర్ కట్గా అర్థమైంది ఏంటంటే నాకు అసలు ఫస్ట్ చుట్టూ ఉన్న మనుషులను మనం ఏం పట్టించుకోవద్దు. ఇంకా ప్రొడ్యూసర్గా నీకు ఇంతకంటే పేరు రాదు. కరెక్ట్. ఓకే. సో మళ్ళీ అందులోకి వెళ్ళి మళ్ళీ ఇంకోసారి ఇంకో పేరు ఏముంటుంది, ఎంఎస్ రాజు మళ్ళీ చాలా మంచి సినిమా తీశాడు. సో నాకేదైతే ఒక ప్యాషన్ ముందు నుంచి కూడా ఒక డైరెక్టర్ అవ్వాలి, ఎక్కడెక్కడైతే ఫెయిల్ అయ్యానో ఆ ఫెయిల్ అయ్యింది మళ్ళీ సక్సెస్ అవ్వాలి, అప్పుడు నా సర్కిల్ రౌండ్ అయినట్టు, అంతే కదా.